నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. విమానయాన రంగంలో కూడా మహిళలకు విశేషమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, సరైన రీతిలో శిక్షణ తీసుకుంటే మంచి వేతనాలతో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమంలో శిక్షణ తీసుకుని ఉపాధిని పొందిన 5 యువతులకు తమ నియామక పత్రాలను రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంశానికి 5 యువతులు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఏవియేషన్ లో ఉపాధి విప్లవాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమాన్ని రూపొందించారు రామ్మోహన్ నాయుడు. సరిగ్గా ఏడాది క్రితం శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో ఏవియేషన్ అంశంపై వ్యాసరచన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో మొదటి 5 స్థానాల్లో నిలిచిన యువతులకు ఏవియేషన్ రంగంలోని పలు విభాగాల్లో శిక్షణను హైదరాబాద్ లో ఇప్పించారు. ఏవియేషన్ రంగంలోని టికెటింగ్, కస్టమ్స్, కార్గో, క్యాబిన్ క్రూ ఇతర విభాగాల్లో పూర్తి స్థాయి శిక్షణను అందించారు. ఈ శిక్షణను అయ్యే ఖర్చును కూడా ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో వారిని ఉద్యోగాలకు సిద్ధం చేశారు. ఏవియేషన్ లోని పలు విభాగాల్లో పూర్తి స్థాయి తర్ఫీదు అనంతరం ఉద్యోగాలను సంపాదించిన 5 యువతులు మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి హామీలలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవతో బుడగట్లపాలెం హార్బర్కు వైభవం దక్కనుంది. గత ప్రభుత్వం జిల్లా జాలర్లకు మాటలు చెప్పడమే తప్ప పనులేమీ చేయలేకపోయిందని, తమ సర్కారు వచ్చాక నిరక్షాలను తావే లేకుండా పనులు చేపట్టి అనూహ్య అభివృద్ధి ఫలాలు ఇస్తామని ఎన్నికల వేళ ఆ రోజు కూటమి పెద్ద హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే హార్బర్ల ఏర్పాటుకు అలానే పోర్టుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే దాదాపు పనుల పూర్తితో మూలపేట పోర్టు ముందుండగా ఇప్పుడు బుడగట్లపాలెం షిప్పింగ్ హార్బర్ కూడా అదే కోవలోకి చేరనుంది. దీంతో ఎన్నికల హామీలు కేవలం మాటలకే కావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే మంత్రి అచ్చెన్నాయుడు చేతల్లో నిరూపించారు. బుడగట్లపాలెం హార్బర్ పనులేవి ముందడుగు వేయలేకపోయాయి. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు నిరాశే మిగిలింది. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు అందుకున్నాక సంబంధిత వర్గాలలో ఆశలు నింపుతూ మత్స్యకార శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కు సంబంధించి నిధులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు 444.75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలనా పరమైన అనుమతులను మంత్రి అచ్చెన్న తీసుకువచ్చి విజయవంతం అయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన పంట రుణాలు విరివిగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఖేతీ బచావో అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు చెప్పారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి పంట రుణాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులు దళారుల పాలు కాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా గ్రామాలకు వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేసి పంట రుణాలు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని ఆదేశించారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 19,736 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన సభలు ఏర్పాటు చేసి అన్నదాతలకు విరివిగా పంట రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు తో కూడిన కమిటీ గ్రామాలకు వెళ్లి వ్యవసాయ రుణాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. పంట రుణాలకు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడం జరిగిందని, గతంలో వరి పంటకు ఎకరాకు 42,000 ఉండేదని ఈ ఏడాది 52,000కి పెంచడం జరిగిందని చెప్పారు. డిసిసిబి ద్వారా అందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మనం పొందుపరిచాం. కింద సంవత్సరం 42,000గా ఉన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 52,000 పైగా పెంచాం. దాంతోపాటు ఖరీఫ్లో రుణాలు పొందే రైతులకి 52,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 200% ఎక్కువ ఇచ్చేలా చేయమని చెప్పి కూడా ప్రతి బ్యాంక్ కూడా ఆదేశాలు అందజేసింది. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బయట వడ్డీదారుల దగ్గర రుణాలు తీసుకోకుండా బ్యాంకుల్లో వచ్చే అతి తక్కువ ధరకు వచ్చే వడ్డీని పొంది మీ రుణాలు పొంది మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ వ్యవసాయ ఈ ఖరీఫ్ సీజన్ ముగిస్తారని కోరుకుంటున్నాను బ్యాంకర్స్ తరఫున. అలానే ఈ కేవలం వ్యవసాయ రుణాలే కాకుండా వ్యవసాయేతర అంటే ట్రాక్టర్స్ కానీ, రైస్ మిల్లర్స్ కానీ అవి కూడా మీరు కావాలంటే బ్యాంకులు సంప్రదించి మీరు రుణాలు పొందే అన్ని బ్యాంక్స్ ద్వారా మన యొక్క డిస్టిక్లో చూసుకుంటే మన జీడిడిపిలో ప్రధాన పాత్ర పోషించేది అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ అండ్ యాలిడ్. ఆ అగ్రికల్చర్ యాలిడ్ సెక్టర్కి మనం సహకరించి మన జిల్లా జీడిడిపి గ్రోత్లో భాగస్వామ్యం అవుతారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాగావళి నది జల కాలుష్యాన్ని ఎప్పట్లోగా నివారిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగావళి మంచినీటి నదిని మురుగునీటితో ఎందుకు విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు.
శ్రీకాకుళం నగరం స్థానిక నాగావళి నదిలో కళ్లకు గంతలు కట్టుకుని జల కాలుష్యం నివారించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో సుందర శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అమలు చేస్తామని, వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇష్టానికి ఎందుకు నిధులు కేటాయించలేదని, మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన మంచినీరుని కూడా ప్రజలకు అందజేయలేరా అన్నారు. శ్రీకాకుళంలో 11 సార్లు నుండి మురికి నీరు, హాస్పిటల్ వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకులతో వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలిసి ఆ మురికి నీరే ప్రజల త్రాగునీరుగా తాగడం వల్ల తీవ్రమైన అనారోగ్యం పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీరు తాగడం వలన డయేరియా, జ్వరాలు, జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు బారిన పడుతున్నారని ఆరోపించారు. ఇవాళ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. డయేరియా, జలుబు, దగ్గు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు వంటి భయంకరమైన వ్యాధులు ఇవాళ నగరవాసులు పడుతుంటే మీకు కనీసం పట్టదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు, మీరు ఎన్నికల్లో చెప్పినారు సుందర శ్రీకాకుళము డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, శుద్ధి నీరు వేస్తామని. ఎక్కడ ఇచ్చినారు అని అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు మంచినీరు ఇవ్వక అనారోగ్యం పాలు పడిపోతే మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకులు ప్రజల కళ్ళు గంతలు కట్టి మురికి నీరు ఇస్తారని నిరసన తెలియజేస్తూ ఈవేళ కళ్ళకు గంతలు కట్టుకుని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక సమావేశాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవి నిర్వహించారు. ఆమదాలవలస మండలం కొత్త రోడ్ జంక్షన్లోని శాంతి కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డుల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు సమర్థవంతంగా వివరించాలని, పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు. ఓటర్ జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై వివరంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ఓటర్ జాబితా పకడ్బందీగా ఉండడం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్ల సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను తప్పుగా మాట్లాడాలంటే నేను సహించను. అందరితో కూడా సఖ్యతగానే ఉంటాను, అందరికీ గౌరవిస్తాను. మగపిల్లలు, ఆడపిల్లలు తేడా లేకుండా ఉంటాను. దాన్ని ఎవరైనా కూడా తక్కువగా మాట్లాడితే మాత్రం ఎవరిని కూడా ఇక మీదట నేను క్షమించే ప్రసక్తి లేదని కూడా చెప్తాను. ఇది నా ఆవేదనతో మాట్లాడుతున్నాను. మీరు ఎవరెవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, మీరు ఎవరెవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏ రకంగా నీచంగా కూడా ప్రవర్తిస్తున్నారు అన్నీ నాకు తెలుసు. ఇక అటువంటి జరిగితే మాత్రం నష్టపోవడానికి నేను సిద్ధపడతాను. కానీ అటువంటి ఆత్మగౌరవమైనటువంటి ఆత్మాభిమానం లేకుండా నేను ఉండను. నా పద్ధతి అది కాదు, నా పాలసీ కాదు. మీరందరూ గ్రహించాలని చెప్పి అందరికీ చేస్తున్నాను. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణంగా జూన్ మొదటి వారంలో వాతావరణంలో మార్పులు కనిపించి వేడి కాస్త తగ్గాల్సి ఉండగా ఈసారి మాత్రం బాణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు, మధ్యాహ్న వేళల్లో వీస్తున్న వేడిగాలులతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత నెల నుంచి కొనసాగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు జూన్ నెలలోనూ కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటక ముందే రహదారులపై వేడి ప్రభావం కనిపిస్తుండగా మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, కూలీలు, రైతులు ఎండల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేడి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వ్యవసాయ పనులు, నిర్మాణ రంగ పనులు చేపట్టే కార్మికులు ఉదయం వేళల్లోనే తమ పనులు ముగించుకునే ప్రయత్నం
చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమి కారణంగా చల్లని పానీయాలు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటికి డిమాండ్ పెరిగింది. పలు స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగునీరు అందిస్తూ సేవలందిస్తున్నాయి. వైద్య నిపుణులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వడదెబ్బ, డిహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తగినంత నీరు తాగాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల రాకపై ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు మేఘాలు కమ్ముకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వేడి నుంచి ఉపశమనం లభించడం లేదు. రుతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రవేశించిన తరువాతే ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మే నెల ముగిసి జూన్ ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లాలో ఎండల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. బానుడి బగబగలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా త్వరలో వర్షాలు కురిసి ఉపశమనం కలగాలని జిల్లా వాసులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ గురువారం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నెట్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యువ క్రికెటర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026-27 సీజన్కు సంబంధించిన జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియను శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఎంపికల్లో జూన్ 4వ తేదీన అండర్-16 బాలుర విభాగానికి, జూన్ 5వ తేదీన అండర్-15 బాలికల విభాగానికి ఎంపికలు నిర్వహించనున్నారు. ఉదయం 8:30 ప్రారంభమైన ఈ ట్రయల్స్ లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువ క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ సెలెక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంపికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతిభ ఆధారంగానే క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా జట్టును రూపొందించినట్లు వెల్లడించారు. అండర్-16 బాలుర విభాగంలో 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులు కాగా, అండర్-15 బాలికల విభాగంలో 2011 సెప్టెంబర్ 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికల ద్వారా ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో జిల్లా నుంచి మరిన్ని ప్రతిభావంతులైన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అండర్-16 క్రికెట్ ఎంపికలు యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపగా రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఏసీఏ ప్రతినిధులు ఆర్వి కృష్ణమోహన్, ఎంఎస్ దీపక్, కె జ్యోతి, ఏఓబి ఆదిత్యవర్మ, బి ఈశ్వర్ ప్రసాద్, సుదర్శన్, రాజు తదితరులు పాల్గొని ఎంపికలను పర్యవేక్షించారు. శామ్ పిస్టన్స్ ప్లాంట్ 2 కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు హెచ్చరించారు. వరిసాం గ్రామం వద్ద పరిశ్రమ ముందు శ్యాంక్రాగ్ పిస్టన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబ సభ్యులు చేపట్టిన 48 గంటల ధర్నా 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 150 మంది కార్మికులను అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, 2018 నుంచి పెండింగ్ లో ఉన్న వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు చెల్లించడంతో పాటు తొలగించిన 7 యూనియన్ నాయకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు పలు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా విడుదల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అభిమానుల హంగామాతో థియేటర్ల పరిసరాలు కోలాహలంగా మారాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో సినిమా హాళ్ల వద్దకు చేరుకుని తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని శ్రీకాకుళం నగరం, ఆంధ్రవలస, పలాస, టెక్కలి, నరసనపేట, రాజాం తదితర ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అభిమానుల నినాదాలతో థియేటర్ పరిసరాలు మార్మోగిపోయాయి. మొదటి షో ప్రారంభానికి ముందే థియేటర్ల వద్ద భారీగా అభిమానులు గుమ్ముకోవడంతో పండగ వాతావరణం నెలకొంది. సినిమా ప్రారంభమైన వెంటనే హీరో ఎంట్రీ సన్నివేశాలకు అభిమానులు కేరింతలు కొడుతూ, కాగితాలు చల్లుతూ ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అభిమాన సంఘాల ఆధ్వర్యంలో మిఠాయిల పంపిణీ కూడా నిర్వహించారు. సినిమా వీక్షించిన ప్రేక్షకులు రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని, ముఖ్యంగా యాక్షన్, భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన ఆకట్టుకుందని అభిప్రాయపడ్డారు. నేపథ్య సంగీతం, చిత్రీకరణ, కథనం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని పేర్కొన్నారు. మొత్తంగా పెద్ది చిత్రం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని సినీ అభిమానులు తెలిపారు. సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా థియేటర్ల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అభిమానుల ఉత్సాహంతో జిల్లాలోని ప్రధాన థియేటర్లన్నీ పండగ వాతావరణాన్ని తలపించాయి. పెద్దియే కనిపించాడు. పెద్ది మిమ్మల్ని నవ్వేస్తాడు, కవ్వేస్తాడు, ఏడిపిస్తాడు. మనందరం కూడా మన జీవితంలో కూడా పెద్దిలాగే ఉండాలనుకోవాలి. ఎందుకంటే ఆత్మగౌరవం కోసం ఆయన ఒక యుద్ధం చేశాడు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, రామ్ చరణ్ గారు ప్రతి యాక్టర్ నటిస్తాడు, కానీ రామ్ చరణ్ గారు ఈ పెద్దిలో జీవించారు. చూస్తున్న ప్రతి అభిమానికి కళ్ళ నీరు వస్తున్నాయి.
అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చూడండి, ఆత్మగౌరవం కోసం తీశాడు. అలానే మా చరణ్ బాబుని కొన్ని సీన్లో చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం బుచ్ బాబు, వి లవ్ యూ బుచ్ బాబు. ఈ సినిమా 10 సంవత్సరాల తర్వాత కూడా వచ్చినా కూడా హిట్ అవుతుంది. 100 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ యాక్టర్ మనకు నటించింది రామ్ చరణ్ గారు. శ్రీకాకుళం నగరం బలగలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉత్తరేశ్వర కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖోఖో కబడ్డీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా ఖోఖో చైర్మన్ పొన్నాడ రవికుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దృఢత్వంతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లను దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఏప్రిల్ 24 నుంచి కోచ్ తంగి ఈశ్వరరావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 60 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 2024 జూన్ 4న రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించి చరిత్ర సృష్టించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనకు ప్రజలు ఓటుతో గట్టి తీర్పిచ్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఎన్నికల హామీలలో ఎక్కువ భాగాన్ని అమలు చేసిందని, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు, తల్లికి వందనం, దీపం 2, అన్నా క్యాంటీన్లు, స్త్రీశక్తి ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు. అలాగే పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల కల్పన, రోడ్ల అభివృద్ధి, అమరావతి పోలవరం పనుల వేగవంతం, విశాఖ ఉక్కు పరిరక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. దళిత వర్గాలను ఎంతో విధంగా ఇబ్బంది పెట్టింది. కొంతమంది మరణానికి కూడా కారణమైంది. గొడ్డల పార్టీని ఆ పార్టీ గుర్తున్నట్లే ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. సొంత కుటుంబానికే దూరంగా ఉన్నారు ఆ నాయకులు, ఆ పార్టీ నేతలు. ఇంక ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ పార్టీ ఎట్లా కాపాడుతుంది? రాబోయే రోజుల్లో అన్నిటికంటే ఇంకోటి కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచిన ఘనత వైసీపీ అయితే, కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచమని ముందే చెప్పాం. పెంచిందే గత ప్రభుత్వం పెంచితే వాటిని తగ్గిస్తూ వెళ్తున్న ఘనత కరెంటు ఛార్జీలు ఆ షాకులు లేకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కూటమి పార్టీలు చేస్తున్న ఈ అభివృద్ధి సంక్షేమాన్ని, గత వైసీపీ చేసిన దురాఘాతాలను ప్రజలు బేరీజు వేసుకుంటారు. రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు, విఘ్నుల వాళ్ళు. కూటమికి అది ఎలాగా అద్భుతంగా పరిపాలన చేస్తుంది. వైసీపీ ఒంటరి పార్టీ ఒక్క అవకాశం కోరుతుంది. అది ఒక్క అవకాశం అది తీరిపోయింది. ఇక జీవితంలో ఈ రాష్ట్రంలో వైసీపీకి అధికారం అనేది కళ. మొన్న 151 నుంచి 11కి వచ్చింది. ఇప్పుడు ఈ 11 నుంచి 1కి కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.